పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 8వ అధ్యాయము 12వ వచనము. యేసు మరల వారితో, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరం కూడా మరి ఒక్కసారి దేవుని నామంలో ప్రైజ్ ద లార్డ్ చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారము మనము యోహాను సువిశేషము 8వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని చూసాం. అందులో పాపమున పట్టుబడిన స్త్రీ యొక్క పశ్చాత్తాపాన్ని మనం గమనించాం. ప్రభు అంటున్నాడు, ఇక నీవు పాపము చేయక జీవించుము, నేనును నిన్ను శిక్షింపను అంటున్నాడు అనే అంశాన్ని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ రోజున 2వ భాగము, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆ వెలుగును ఆస్వాదించిన వారు, ఆ వెలుగును పొందుకున్నవారు అంధకారంలో నడువరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ వెలుగును గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క భూమి అంతయు అంధకారంలో ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు ఒక స్వరాన్ని పలుకుతున్నాడు. ఆదికాండం 1:3లో వెలుగు కలుగునుగాక అంటున్నాడు. అంటే త్రిత్వైక దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఉన్నాం. త్రిత్వంలో పుత్రుడు ఉన్నాడు కాబట్టి ఆదిలోనే క్రీస్తు ప్రభువు తండ్రితోనూ పరిశుద్ధాత్మతో ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. అందుకే ఆయన యోహానులో, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అంటే ఆ యావే దేవుని యొక్క స్వరములో ఆదికాండంలో వెలుగు కలుగునుగాక అన్నప్పుడు ఆయన ఉన్నాడు. ఈ రోజున ఆయన మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ భూమి అంధకారంలో ఉన్నప్పుడు, శూన్యంలో ఉన్నప్పుడు, ఈ శూన్యంలో నుండి దేవుడు ఏమిస్తున్నాడంట? వెలుగునిస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో మనం జీవించటానికి ఈ భూమిని అంతటిని అంధకారం నుండి వెలుగులోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ వెలుగులో మనందరము ఉండటానికి ఆయన ఈ యొక్క ప్రకృతిని అంతటిని సంసిద్ధం చేస్తున్నాడు. ఈ సంసిద్ధం చేసే భాగంలోనే మొట్టమొదటిగా ఆయన సృష్టించినది వెలుగుని. ఆ వెలుగులో మనము ఎదగటానికి, ఆ వెలుగుని పట్టుకొని జీవించటానికి, ఆ వెలుగుతో సహవాసము చేయటానికి వెలుగు కలుగునుగాక అన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, నిర్గమకాండము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసినట్లయితే, మోషే కూడా దేవుని యొక్క పర్వతము మీద, కొండ మీద, హోరేబు పర్వతము మీద ఏదో నిప్పు పొద మాడుచూ ఉన్నది, అది మండుచూ ఉన్నది, మరియు అది తరిగిపోవటలేదు, ఈ విచిత్రమేమో చూద్దాము అని మోషే హోరేబు పర్వతం ఎక్కుతున్నాడు. అక్కడ కూడా మరి ఒక్కసారి ఆ వెలుగు మోషే దర్శించినప్పుడు, ఆ వెలుగును మోషే ఆయన పొందుకుంటున్నప్పుడు, ఆ వెలుగును తట్టుకోలేక ఆయన తన వస్త్రముతో ముఖమును కప్పుకొనెను అని నిర్గమకాండము 3వ అధ్యాయము 6, 7 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియ స్నేహితులారా, అంటే మనం అర్థం చేసుకోవలసినది, ఆ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధ ఆత్మదేవుని మనము ఆహ్వానించుకుంటున్నప్పుడు మనము వెలుగుతో నిండిపోతాము, ఉత్సాహముతో నిండిపోతాము, ఆనందముతో నిండిపోతాము అనేది మొదటిగా గమనించాలి. రెండవదిగా, అంధకారము నుండి మనము బయటికి వచ్చేస్తాము. చీకటి నుంచి, ఇబ్బంది నుంచి, కన్నీటి నుంచి ఆ వెలుగును మనం ఆస్వాదించినప్పుడు అవన్నీ బలహీనతలు అన్నీ కూడా తొలగిపోయి ఆ దేవాతి దేవుని యొక్క వెలుగు నీడలో మనం బ్రతుకుతూ ఉంటాం. అదే నిర్గమకాండంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పగలు మేఘస్తంభము వలె,
అగ్ని స్తంభము వలె రాత్రిపూట ఏం చేశారంట? దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించు ప్రాంతంలో సహాయుడిగా ఉన్నాడు. పగలంతా కూడా మేఘస్తంభం రూపంలో వారిని కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉన్నాడు. రాత్రిపూట అగ్ని స్తంభము వలె, వెలుగు వలె, పగటి మాదిరిగా రాత్రి కూడా ఉండునట్లుగా దేవుడు ఆ బిడ్డలను కాపాడాడు. ఎందుకోసమో తెలుసా? దేవుడికి నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ వెలుగులోనే వాళ్ళు ప్రయాణం చేయాలి అని, ఆ యొక్క వెలుగులోనే జీవించాలి అని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడ్డటువంటి దేవుడు బాధ్యతాయుతముగా తాను ప్రేమించినటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన పాలు తేనెలు కలిగినటువంటి ప్రాంతానికి తీసుకొని పోతున్నాడు. అది క్రీస్తు వెలుగు అంటే. ప్రియ స్నేహితులారా, మరి నీవు నేను ఆ వెలుగును ఆస్వాదించడానికి వస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకా ఎన్ని రోజులు మనం ఉంటామో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు ఆ వెలుగులో, ఆ సంతోషంలో, ఆ కరుణామయుణ్ణి హత్తుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవునికి ఉన్నతమైన బిడ్డలుగా జీవించే భాగ్యం మనందరికీ ప్రసాదిస్తాడు. ఆ వెలుగు మనల్ని ప్రతి అంధకారం నుండి బయటికి తీసుకొని వస్తూ ఉంది. మరి ఏ విధముగా మానవుడు ఈ వెలుగుని పోగొట్టుకున్నాడు? దాన్ని కూడా ఒక్కసారి చూసినట్లయితే అదే ఆదికాండము 3వ అధ్యాయాన్ని గమనించినట్లయితే కనుక ఇక్కడ శోధకుడు ఏం చేస్తున్నాడట? మానవుణ్ణి దగ్గరికి వస్తున్నాడు, మానవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. వెలుగులో ఉన్నటువంటి మానవుణ్ణి శోధకుడు ఏం చేస్తున్నాడు? మీరు దేవుని అంతటి వారవుతారు ఈ పండు తింటే, కాబట్టి మీరు తినండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. శోధకుడి యొక్క మాటలకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ముగ్ధులైపోయి ఆ శోధకుని యొక్క మాటలకు పడిపోయి తినవద్దన్న పండును వారు తింటూ ఉన్నారు. మానవుడు దైవ చిత్తం నుండి దూరం అయ్యాడు. అందుకే ఏమైందంట? మానవులలో అంధకారము అనేది వ్యాపించింది. మానవులలో ఎప్పుడైతే అంధకారము వ్యాపించి ఉందో అప్పుడు మానవులలో పాపము మొదలైంది. ఆ పాపమే ఎలా మానవుడికి వచ్చిందంట? జన్మ పాప రూపంలో చీకటిలో ఉన్నటువంటి మనము ఆ జన్మ పాపాన్ని తొలగించుకోవటానికి జ్ఞానస్నానం అనే ప్రమాణం ద్వారా, దివ్య సంస్కారం ద్వారా మళ్ళీ వెలుగుని పొందుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని చిత్తాన్ని మీరి ఈ లోకంలోనికి అంధకారాన్ని తీసుకొని వచ్చారు. అయినప్పటికీ దేవుడు ఆదాము అవ్వలను విడిచిపెట్టకుండా మీరు కష్టపడి శ్రమించి పనిచేయండి అని శిక్ష విధించినా కానీ ఆ శిక్షలో కూడా యావే దేవుడు ఆదాము అవ్వలకు తోడుగా ఉండి ఆ శిక్ష నుండి బయటికి రావటానికి, మళ్ళీ వాళ్ళు వెలుగులోనికి పొందుకోవటానికి జ్ఞానస్నానం అనే ఒక ఒడంబడిక ద్వారా, దివ్య సంస్కారం ద్వారా మరి ఒక్కసారి మానవుడు ఆ పాపం నుండి బయటికి రావటానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. ప్రియ స్నేహితులారా, అందుకే బిడ్డడు పుట్టగానే జన్మ పాపముతో పుడుతున్నాడు అంటాం. ఆ జన్మ పాపం తొలగించుకోవటానికే జ్ఞానస్నానం అనే దివ్య సంస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ దివ్య సంస్కారంలో వెలుగును మనం ఆ బిడ్డకు అందిస్తూ ఉన్నాం. జ్ఞాన తల్లిదండ్రులు కొవ్వొత్తిని పట్టుకుంటున్నప్పుడు వెలుగుని స్వీకరించు, క్రీస్తు జ్యోతిని స్వీకరించు అని గురువు ఉచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క వెలుగును, క్రీస్తు జ్యోతిని స్వీకరించు అంటే అంధకారంలో నుండి బయటికి వచ్చి క్రీస్తుని నువ్వు ధరించుకొని పరిశుద్ధుడిగా క్రీస్తులో వెలగటానికి నీకు మరి యొక్క అవకాశాన్ని దేవాతి దేవుడు అందిస్తూ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఆ యొక్క జ్ఞానస్నాన ప్రమాణంలో మనము జీవిస్తూ ఎదుగుతూ వస్తూ
మళ్ళీ పడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నారు అని మత్తయి సువిశేషము 1వ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఇదిగో ఈ లోకంలోనికి లోకరక్షకుని పంపించబోతూ ఉన్నాను అని మత్తయి 1లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లోకరక్షకుని పేరే క్రీస్తు అంటున్నాడు. ఆ క్రీస్తుకు మరి ఒక పేరే ఇమ్మానుయేలు అంటున్నాడు. ఆ ఇమ్మానుయేలు అనగా అర్థం ఏమిటంటే దేవుడు మనతో వాసము చేయును అంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, చూడండి, యావే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన మీద ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఏకైక కుమారుణ్ణి మానవ రూపంలోనికి పంపించి మనలందరినీ ఆ వెలుగుకు హత్తుక్కునేదిగా చేస్తూ ఉన్నారు. మరి నీవు నేను ఆ వెలుగునకు మరి సాక్ష్యభూతులుగా జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యోహాను సువిశేషము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే కనుక బాప్టిజం యోహాను సెలవిస్తూ ఉన్నారు, నేను ఆ వెలుగును కాదు, ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చితేనే కానీ నేను మాత్రం ఆ వెలుగును కాదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మరి క్రీస్తు ఈ రోజున మనం విన్నటువంటి మాటలో యోహాను సువిశేషము 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని తనంతట తాను పలుకుతూ ఉన్నప్పుడు ఆ వెలుగునకు మనం ఎందుకు దగ్గర కాలేకపోతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన. రెండోది ఏమీ లేదు దేవుని ప్రియ బిడ్డలారా, ఓన్లీ ఆత్మ పరిశీలన మాత్రమే మనం చేయాలి. ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటామో మనది మనకి అర్థమవుతుంది. మనది మనకు అర్థమైనప్పుడు మన జీవితాన్ని సరిచేసుకొని ఏం చేయాలంట, ఆ వెలుగును ఆస్వాదించాలి. ఆ వెలుగులోనికి మనము మరి కాలు ముందుకు వేయాలి. ఆ వెలుగులో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఆ వెలుగును అనుసరించువారు అంధకారమున ఉండక జీవపు వెలుగును పొందుకుంటారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను 8:12లోని 2వ భాగంలో అంధకారము నుండి జీవపు వెలుగులోనికి, శాశ్వతమైనటువంటి వెలుగులోనికి మనము ప్రవేశిస్తాము అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వెలుగు ఎవరు అంట? క్రీస్తు ప్రభు. ఆ వెలుగు సాక్షిగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనమందరము బలపడుతూ ఉంటాం, మనందరము ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. మనందరము కూడా ఆయన యొక్క నిత్య రాజ్యంలో అర్హతను సంపాదించుకుంటాం అనేది ఈ వాక్యము మనకు నేర్పిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా శిష్యులందరూ భయముతో ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపము వలె ఏం చేస్తున్నాడంట, వారందరి మీద వేం చేసి వస్తున్నారు. మరి యొక్క వెలుగు పునరుత్థాన క్రీస్తు ప్రభువు వారి మీద అగ్ని నాలుకల వలె వేం చేసి ఆ వెలుగు ద్వారా ధైర్యపు ఆత్మను ఆయన అందిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజున నీవు నేను గ్రహించుకోవలసినది ఏమిటి అంటే, ఆ అగ్ని నాలుక అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు నేను జ్ఞానస్నానంలో ఆహ్వానించుకొని మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. ఈ రోజున దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము, ఆ పరిశుద్ధాత్మను స్వీకరించినటువంటి మనము, ఆ పరిశుద్ధ ఆత్మకు స్వాగతాన్ని ఇచ్చినటువంటి మనము ఈ రోజున ఆత్మదేవునితో సహవాసము చేయకుండా ఈ లోకంలో సహవాసం చేసి ఆత్మదేవుని మనం అంధకారమునకు నెట్టివేస్తూ ఉన్నాం. ఈ లోక ఆశలలో మనం ఎదుగుతూ ఉన్నాం. ఈ ఎదుగుతూ ఉన్నప్పుడు దైవాన్ని ఆధ్యాత్మికతను మరిచిపోతూ ఉన్నప్పుడు మన జీవితంలో కష్టం ఎదురవుతుంది, మన జీవితంలో సమస్య ఎదురవుతుంది, మన జీవితంలో బాధలు ఎదురవుతూ ఉన్నాయని ఈరోజున గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మనందరము కూడా బైబిల్ పట్టుకొని చాలా శ్రద్ధగా ఉంటాం, బైబిల్ పట్టుకొని శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాం, జపమాలను పట్టుకొని విశ్వాసంతో జపమాలను జపిస్తూ ఉంటాం. కానీ కుటుంబ జీవితంలో ఏముండదంట, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే కేవలము నలుగురు చూడటానికే బైబిల్ మోస్తూ ఉంటాం, నలుగురు చూడటానికే విశ్వాసుల వలె జపమాలను జరిస్తూ ఉంటాం, కానీ హృదయంలో ఆత్మ పరిశీలన మాత్రం చేసుకోము. అందుకే అంధకారం. దేవుని ప్రియ బిడ్డలారా, మనము మన యొక్క ఆత్మదేవునితో సహవాసము చేయటం లేదు, లోకముతో సహవాసం చేస్తూ ఉన్నాము. లోక మెప్పింపు కోసము మనం ఏం చేస్తున్నామంట,
పెదవుల ద్వారా ఆ తండ్రి దేవుణ్ణి, ఆ క్రీస్తు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పెదవుల ద్వారానే పూజిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికముగా అంతరంగము నుండి ఆయన్ని పూజించటం లేదు. ఆ ఆత్మదేవుని మనం అణిచివేస్తూ ఉన్నాం. అందుకనే మనం అంధకారంలోనికి పోతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, మేము చాలా ప్రార్థనలు చేస్తాం స్వామి, పూజల్లో పాల్గొంటాం, దివ్య సప్రసాదం స్వీకరిస్తాం, జపమాలను ధరిస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఇంకా మా జీవితాల్లో సమస్యలు ఉన్నాయి స్వామి, మా జీవితంలో చీకటి ఉంటుంది స్వామి అంటూ ఉంటారు. చీకటి ఉంటూనే ఉంటుంది దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకంటే మనము హృదయం నుండి మనము ఏది చేయటం లేదు. గ్రహించుకోండి. కేవలము బయట ప్రజల కోసము, ప్రజల మెప్పుల కోసమే మనము ప్రాకులాడుతున్నాము తప్పితే హృదయాంతరంగంలో నుండి మనము గనక ఆలోచన చేసినట్లయితే, నిజముగా నేను నా దేవుని కోసము ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నాను, నా దేవుడు నాతో మాట్లాడుతాడు నిజముగా అని వాక్యం చదువుతున్నామా, మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన నాకు దొరుకుతుంది, నా కుటుంబానికి దొరుకుతుంది, నా సమస్యలు మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థనలో జపమాల రూపంలో తీరిపోతాయి అని నమ్మకముతో మనం చెప్పించుకుంటున్నామా అంటే, హృదయాంతరంగంలో నుండి సమాధానం ఇచ్చినట్లయితే కనుక సమాధానం మనకు దొరుకుతుంది. ఆ సమాధానమే ఏమిటి అంటే లేదు అని. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఆ వెలుగులోనికి మనం రావాలి అనుకుంటే గనక, ఆ వెలుగులోనే మనం నివసించాలి అనుకుంటే గనక ఎలా ఉండాలి అంట, లోకం వైపునకు చూడకుండా మనము ఆధ్యాత్మికంగా మన హృదయంలోనికి మనం చూసుకుంటూ, మన హృదయ పరివర్తనను మనం కలిగి జీవిస్తూ ఆ వెలుగుని మనం ఆస్వాదించినట్లయితే కనుక, మోషేను ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో నడిపించాడో అదే విధముగా నన్ను కూడా ఒక మోషే మాదిరిగా ఆయన ఎన్నుకొని ఈ లోకంలో నడిపిస్తాడు, సాక్ష్యంగా నిలబెడతాడు, కుటుంబాన్ని లేవనెత్తుతాడు, కుటుంబాన్ని వెలుగుతో నింపుతాడు, కుటుంబాన్ని ఆత్మతో నింపుతాడు, కుటుంబాన్ని సత్యములో ఆయన నిలబెడతాడు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపి అని యోహాను సువిశేషము 8వ అధ్యాయము 13వ వచనంలో, నేను సాక్ష్యమును సత్యముగానే చెప్తాను, నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికే వచ్చాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ సత్యమంతుడితో మనం ఉండాలి అంటే వెలుగుని ఆశ్రయించాలి. ఆ వెలుగులో మనం ఉన్నప్పుడే ఆ సత్యానికి సాక్ష్యముగా నిలబడగలుగుతాం. ఆ సత్యం యొక్క పేరే క్రీస్తు అని మరి ఒక్కసారి ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, యోహాను సువిశేషం 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్చుచున్నారు, నేను ఎవరిని తీర్పు చేయుటలేదు. ఈ రోజుల్లో తీర్పు చాలా తేలిగ్గా తీర్చేస్తూ ఉంటాం. 10 మంది ఎక్కువ ఎటు మాట్లాడితే అటే మనము తీర్పు విధిస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడు ఒంటరిగా తీర్పు ఇవ్వటం లేదు. ఆయన తీర్పు ఇచ్చాడంటే తండ్రి దేవుడు, ఆత్మదేవుడు ఇద్దరు కలిసి, అంటే మొత్తము 3 కలిసి ఆయన తీర్పు విధిస్తూ ఉన్నారు. ఆ తీర్పు సత్యమైనది, న్యాయమైనది, అది త్రొట్టిల్లినటువంటి తీర్పు. కానీ మానవుడి తీర్పు అబద్ధముతో కూడినటువంటిది, మోసముతో కూడినటువంటిది, తన లాభాల కోసము మరియు పొందుకోవటానికి చూస్తున్నటువంటి తీర్పులు మానవుని యొక్క తీర్పులు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, మీ వలె అంటే మానవుని వలె నేను తీర్పును తీర్చటం లేదు, తీర్పును విధించటం లేదు. నేను తండ్రి రూపము ద్వారా, తండ్రి నాకు ఏదైతే తెలియపరిచారో దాని ద్వారా మాత్రమే తీర్పును తీర్చుచున్నాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ రోజులలో తీర్పు విధించటం మానవుడికి చాలా తేలికగా ఉంటూ ఉంది. తీర్పు చెప్పడం మానవుడికి తేలికగా ఉంటుంది. ఒక కథోలికుడిగా మనము తీర్పు తీర్చాలి అంటే మనము చాలా ధైర్యం కలిగినటువంటి వారమై ఉండాలి, దైవ ప్రేమలో ఉన్నటువంటి వారమై ఉండాలి, దేవుని ఆజ్ఞలో మనము ఎదిగిన వారమై ఉండాలి, చివరిగా దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నటువంటి బిడ్డలము అయితేనే తీర్పును తీర్చే బిడ్డలముగా ఉండాలి. అలానే తప్పితే ఏదో మానవుడు మన దగ్గరికి పెద్దరికానికి దగ్గర మన కాడికి వచ్చినప్పుడు తీర్పు తీర్చండి అన్నప్పుడు మనము దేవుని మీద ఆధారపడి మాట్లాడటానికి దేవుని యొక్క శక్తిని, సహాయాన్ని అడగాలి. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే మారదాం, మలుచుకుందాం, ప్రభువులోనికి వెలుగుదాం, ప్రభు యొక్క వెలుగులో నడుద్దాం. తద్వారా దేవుడు ఏం చేస్తాడంట, మనకు శక్తిని, జ్ఞానమును, వరప్రసాదాలను దయచేసి ధైర్యపు ఆత్మతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రియ స్నేహితులారా, అందుకే తండ్రి దేవుడి మీద యేసునాస్వామి ఏ విధంగా ఆధారపడ్డారో నేను మనందరము కూడా యేసునాస్వామి మీద ఆధారపడి ఆ తండ్రితో ఏకీభవించి ఆత్మను మనము పొందుకొని ఆత్మతో మనము
ప్రజలతో మాట్లాడినట్లయితే అది దేవుని యొక్క తీర్పుగా ఉంటూ ఉంది అని ఈనాటి వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, చివరిగా మనము ఇదే అధ్యాయంలోని 2వ భాగంలోని 20వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, యేసు దేవాలయమున కోశాగారము చెంత బోధించుచు ఇట్లు చెప్పాను, కానీ ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు, ఏలైనా ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఆయన మీద చేయి వేయటానికి సాహసం చేయలేదు. ప్రియ స్నేహితులారా, కావుననే నీవు నేను మాట్లాడుతున్నప్పుడు, నీవు నేను కలిసిమెలిసి ఉంటూ ఉన్నప్పుడు మనము కూడా దేవునితో ఉన్నాము అని గ్రహించాలి. దేవునితో మనము ప్రయాణం చేస్తున్నామని గుర్తెరగాలి. మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దైవ వెలుగును మనం ఆస్వాదించాలి, పవిత్రాత్మ వెలుగును మనము పొందుకోవాలి. అప్పుడే ఏమవుతుందంట, ఆ సత్యస్వరూపుడు మనలో ఉండి మనతో మాట్లాడుతాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు మన మీద చేయి వేయటానికి ఎవరికి కూడా ధైర్యము సరిపోదు. కావుననే మనం ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా దైవ ప్రియ బిడ్డలారా, 2 విషయాలను బాగా గుర్తుంచుకోవాలి. మొదటిది, మనం వెలుగును ఆస్వాదించుకోవాలి, ఆహ్వానించుకోవాలి. రెండవదిగా, ఆయనే వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయనే సత్యవంతుడు కాబట్టి ఆ సత్యమూర్తి యొక్క జ్ఞానాన్ని పొందుకొని, మూడవదిగా తీర్పుని అంటే మాట్లాడే శక్తిని కలిగి ఉండాలి అనేది ఆయన ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? కళ్ళను మూసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. జీవమునకు అధిపతి అయిన ఓ సర్వేశ్వర, నేనే లోకమునకు వెలుగును అని వాక్యములు మాకు సెలవిచ్చావు. ఆది కాండం నుంచి ప్రభువా, నీవు మాతో ప్రయాణం చేస్తున్నావని మేము గ్రహించాం. నీ వెలుగు బాటలో మేమందరము ప్రయాణము చేయటానికి నీ ఏకైక కుమారుని లోక రక్షకుడిగా, వెలుగుగా మా మధ్యలోనికి పంపించావు. ప్రభువా, ఆయన మా కోసము సిలువలో మరణించి ఉత్థానుడై ఉత్థానపు వెలుగు ద్వారా పరిశుద్ధ ఆత్మ అగ్ని వెలుగుతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేమందరము అంధకారంలో పడిపోకుండా నీ యొక్క కుమారుడు మా ప్రభువైన క్రీస్తు వెలుగులో మేము ప్రయాణం చేయులాగున నీ శక్తిని, నీ సహాయాన్ని మా అందరికీ అందించండి. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధముగా ఆశీర్వదించండి. నీ వెలుగును బిడ్డలందరికీ ప్రసాదించండి. వారి వారి కుటుంబాలలో నీ వెలుగు వచ్చునుగా అక్క ప్రభువా. అవును ప్రభువా, నీ వెలుగును పొందుకున్న కుటుంబము అంధకారము నుండి తొలగిపోయి నీ యొక్క వెలుగుతో, నీ ఆనందముతో, నీ సంతోషముతో జీవించు బిడ్డలుగా ఆశీర్వదించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ ప్రభు యొక్క వెలుగులో నింపుదురుగాక. ఆమెన్.